సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు కొంతకాలం దూరంగా ఉండి 2016లో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో వైసీపీలో చేరారు. సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు కొంతకాలం దూరంగా ఉండి 2016లో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో వైసీపీలో చేరారు. మా వాళ్ళు జగన్ గారిని కలవటాన్ని ఆయన తప్పు పడతా ఉన్నారు. మా వాళ్ళు ఎట్లా కలుస్తారు జగన్? తప్పు ఎందుకు కలవకూడదండి? వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. సినిమా వాళ్ళని సపరేట్, బికాస్ ఆ ప్రొఫెషన్ సినిమా, అంతేకాని వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. వైసీపీలో జయసుధ చేరికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, యోగిత కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జయసుధ చేరడం జరిగింది. ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పార్టీలో చేరుతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. గతంలో 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఆమె గెలుపొందడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు రాజకీయాల్లోకి రావడానికి అప్పుడు టికెట్ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి తనను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు. మళ్ళీ తిరిగి ఇదే పార్టీలో చేరడం ఆనందంగా ఉంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ప్రచారం చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డితో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడం జరిగింది. వాళ్ళలో మొదట కొద్ది రోజుల వరకు జయసుధ కూడా ఉండి తర్వాత మళ్ళీ ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం జరిగింది. దీని మీద మాత్రం ఆమె సమాధానం అడిగినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎదురుస్తే అప్పుడు అలా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇదే పార్టీలో తిరిగి రావడం ఆనందంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. తాను కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో ఉన్న తనని పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వినియోగించుకోలేకపోయింది. తను యాక్టివ్ గా లేకపోవడానికి కారణం పార్టీ తనను వినియోగించుకోకపోవడమే అని కూడా ఆమె చెప్పడం జరిగింది. యోగిత. రైట్, థ్యాంక్ యూ నారాయణ.